నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య కాలంలో ఒకరి పేరు మాత్రం సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీస్తుంది. ఇటు ట్రోలింగ్ విషయంలో కూడా. ఆమె మాధవీలత గారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానాన్ని ప్రకటించింది. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె రాజకీయ లక్ష్యాలేంటి, ఎలా ముందుకెళ్ళబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా బీజేపీ పార్టీలో చేరకుండానే మీకు టికెట్ వచ్చింది, అది మళ్ళీ హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన ప్లేస్ నుండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదొక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఒక వరం ఇచ్చారని ఫీల్ అవుతున్నాను. ఈ వరాన్ని వాళ్ళు ఇచ్చిన దానికి సార్థకం చేసి హైదరాబాద్ లోక్సభ గెలిచి వాళ్ళకి బహుమతిగా పంపిస్తానని ఫీల్ అవుతున్నాను. సో అసాదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అధినేత వరుసగా పార్లమెంట్ నుండి గెలుచుకుంటూ అక్కడికి వస్తున్నారు. తిరుగులేని నేతగా కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా మీరు ముందుకెళ్ళబోతున్నారు? అవును, కరెక్ట్. తిరుగులేని నేతనే ఆయన. అన్యాయము, అత్యాచారము, దుర్మార్గాలు చేసే దాంట్లో తిరుగులేని నేత. స్ట్రీట్ లైట్స్ పెట్టకుండా, ఆ పోల్స్ లేకుండా, సౌత్ జోన్ బడ్జెట్ తీసేసుకొని పేపర్లలో వెలిగే లైట్లను చూపించే తిరుగులేని నేత. కాశీబుగ్గ ఆలయంలాగా 72 ఎకరాలలో ఉండే దేవాలయం బహదూర్పురాలో ఈరోజు అది 4 ఎకరాలకే మిగిలిపోయి 621 ఇండ్లు ఎత్తిన తిరుగులేని నేత. బాధపడే ఆడపిల్లలకు, ముస్లిం ఆడపిల్లలకు ట్రిపుల్ తలాక్ తీసేద్దామని మోదీ గారు ఎలుగెత్తి చెప్పినప్పుడు దానికి స్పందించని తిరుగులేని నేత. దాని తర్వాత దేవాలయాలు, ఈ కాశీబుగ్గ ఒకటే కాదు, ఎన్నో దేవాలయాలు, ఇట్లా సీతారాంబాగ్లో ఉన్న దేవాలయం, ఎన్నో దేవాలయాలు ఆక్రమించుకొని, అయ్యా మా దేవాలయాలు ఆక్రమించుకుంటున్నారని ఏడుస్తూ ఉంటే సమాధానం ఇవ్వని తిరుగులేని నేత. మలక్పేట్లో పిల్లర్ నంబర్ 16 దగ్గర 200 సంవత్సరాల పురాతనం చెంచల్గూడ ఫ్లైఓవర్ వెళుతుంటే స్టీల్ స్ట్రక్చర్తో ఆంజనేయ స్వామి దేవాలయం విరగ్గొట్టే పరిస్థితిలో ఒక పిల్లర్ వేస్తే బతిమిలాడితే కూడా దానికి స్పందించని తిరుగులేని నేత వాళ్ళ బిల్డింగులు కాపాడుకోవడానికి. ఆ తిరుగులేని నేతకు 40 ఏళ్ళు చాలు, మేము వస్తాం ఇంకా. సో ఏ ధీమాతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీలో 6 వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఎమ్మెల్యే చేతుల్లో. ఇప్పటి వరకు ప్రజలకు నిజం తెలియదు కాబట్టి, ఆ ప్రజలు అమాయకులు కాబట్టి, అక్కడ చదువులు సంధ్యలు ఉండవు కాబట్టి, భయపడిపోయి ఉన్నారు కాబట్టి అతను గెలుస్తూ వచ్చాడు. పోలింగ్ బూతులు కబ్జాలు చేసుకుంటారు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. బోగస్ ఓట్లు వేస్తారు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. జిహెచ్ఎంసీ హిందూ ఓట్స్ డిలీట్ చేస్తుంది కాబట్టి గెలుస్తూ వచ్చాడు. జిహెచ్ఎంసీ హిందూ ఓట్లు ఒక ఇంటి మీద 10 ఓట్లుంటే 10 బూతులకు 5 బూతులకు విసిరేస్తుంది కాబట్టి గెలుస్తూ వచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసుకుంటారు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. ఏ కార్ అయితే వెళ్ళాలి అనే నియమం ఉందో పోలింగ్ బూత్కి, ఆ నియమాన్ని పాటించకుండా ఒక సైకిల్ వెళ్ళేంత దారి పోలింగ్ బూత్కి ఉంది కాబట్టి గెలుస్తూ వచ్చాడు. అక్కడ పోలింగ్ ఆఫీసర్ని బెదిరిస్తారు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. మా పోలింగ్ ఏజెంట్ని బతకనివ్వరు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. ఇవన్నీ ఇంకా జరగవు కాబట్టి ఓడిపోతాడు. సో ఇన్ని రకాలుగా గెలుస్తూ వస్తుండని మీరే చెప్తున్నారు. మరి ఎట్లా మీరు గెలవగలరు? న్యాయాన్ని తీసుకొని వెళ్తాం, ఓపెన్గా మాట్లాడతాం, జిహెచ్ఎంసీకి అప్లికేషన్స్ వేస్తాం, కలెక్టర్కి అప్లికేషన్స్ వేస్తాం, పోలీస్ కమిషనర్కి రిక్వెస్ట్ లెటర్స్ వేస్తాం. ఎవ్వరూ కదలకపోతే ఢిల్లీకి వెళతాం. అక్కడ ఎలక్షన్ కమిషన్ని కదిలిస్తాం, హోమ్ మినిస్టర్ని కదిలిస్తాం. ఈ ప్రయాణం ఆగదు, గెలుస్తాం. అధిష్టానం నుండి మీకు వచ్చిన భరోసా ఏంటి? టికెట్ ఇచ్చే క్రమాలు కానీ వచ్చిన తర్వాత మీతో చెప్పింది ఏంటి వాళ్ళు? ధర్మంగా వెళ్ళండి, న్యాయంగా వెళ్ళండి, ఎక్కడ అధర్మం ఉంటే మాకు చెప్పండి, అధర్మాన్ని మేము నిర్మూలిస్తామని చెప్పారు నాకు. అంతే. ఓకే. అయితే ఎందుకు మీకు ఆదరణ ఉండాలి, ఎందుకు మీకు ఓటేయాలి, మాధవీలతను ఎందుకు ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? మాధవీలతను కాదు ఇక్కడ ఎంచుకోవలసింది, మోదీ సర్కార్. ఏ మోదీ సర్కార్ అయితే ప్రజలతో నిలబడిందో ఆ మోదీ సర్కార్ని ఎంచుకోవాలి. ఆ మోదీ సర్కార్ ఫేస్ మాధవీలత. మీ అభ్యర్థిగా అయిన తర్వాత కాంగ్రెస్ నుండి చాలామంది నేతలు మాట్లాడారు. దాంట్లో ఫిరోజ్ ఖాన్ ప్రధానంగా ఓడిపోయే క్యాండిడేట్ను ఇచ్చారు అని ఆయన ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు అట్లాంటివి. ఫిరోజ్ గారు అసదుద్దీన్ గారితోనూ అక్బరుద్దీన్ గారితో ఎంఐఎంతో పడ్డ కష్టాలు అట్లాంటివి. ఇంత కష్టాలు పడ్డారు మేము, మరి ఒక స్త్రీని నిలబెట్టారు, ఢీకొనగలగదా, అయ్యో ఆమె నిలబడగలగదా అని ఒక ఆప్యాయంగా, ఒక ఇబ్బందితో, ఒక బాధతో అన్నాడు. అదే ఫిరోజ్ గారు కానీ ఇప్పుడు వెళ్ళి మీరు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ తీయండి చూద్దాం ఏమంటారు.
ఎందుకంటే ఒక మంచి వ్యక్తిగా అటు హిందువులను కూడా ఆదరించే వ్యక్తిగా ఫిరోజ్ గారు, ఇటు ముస్లింని ఆదరించే వ్యక్తిగా అన్యాయాన్ని మనందరికీ తెలుసు 6 లక్షల ఓట్లను అతను ఎంత కష్టపడి అటు ముఖ్యమంత్రికి ఇచ్చుకున్నాడు ఆయన, జిహెచ్ఎంసీకి ఇచ్చాడు ఆయన, ఎలక్షన్ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చుకొని ఉన్నాడు ఆయన, ఎలుగెత్తి 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 మొత్తం అందరికీ చెప్పుకున్నాడు ఆయన. ఏమైంది? ఎందుకు తీసేయాలి 6 లక్షల బోగస్ ఓట్లు? అది భయం. అయ్యో మేము ఇంత చేస్తుంటే వీళ్ళు ఏమీ సహకరించట్లేదే, అయ్యో మరి పాప ఈమె పరిస్థితి ఏంటి, ఇట్లా వచ్చి నిలబడిందేనే ఒక తపన. అది అతని భాషలో మరి పాపం ఆయనకు వచ్చే తెలుగు ఎట్లుంటుంది, ఆ తెలుగులో ఏదో అని అంటాడు, అది అర్థం చేసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. నేను పాజిటివ్గానే తీసుకున్నాను. సో బోగస్ ఓట్ల విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఆయన బోగస్ ఓట్ల విషయంలో చాలా ప్రయత్నం చేశారు, మీరు బోగస్ ఓట్లు ఉన్నాయంటున్నారు, ఏం చేయబోతున్నారు? ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, ఎవరు ఫైనల్ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటాం, ఎంత దూరం అన్నా పోతాం, అంతే. సో మీరు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో, అలాగే యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి అభ్యర్థి అయింది అని కూడా ఒక రకంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలామంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? పొలిటికల్ స్ట్రాటజీ. మేమంటే పడని వాళ్ళు, మేము గెలవకూడదు అనుకున్న వాళ్ళు, ఇంతకన్నా చేతకాని వాళ్ళు ఏం చేస్తారా? ట్రోలింగ్లు చేసుకోకపోతే దమ్ముంటే ఎదురొచ్చి పోరాడమన్నతోటి. కాన్స్టిట్యుయెన్సీలో 40 ఏళ్ళు టైం ఇస్తే ఏం చేయలేకపోయినారు? గట్టిగా ఒక స్త్రీ నిలబడితే ట్రోలింగ్ చేస్తారు, దాన్ని బట్టి అర్థమైపోయింది వాళ్ళు ఎంత భయపడిపోయినారు, ఎలా ఓడిపోతారు. నేను చేశానా? ఒక్క మాట. ట్రోలింగ్ ఎవరు చేస్తారయ్యా? చేతగాని వాళ్ళు చేస్తారు ట్రోలింగ్. నాకు అప్పుడే అర్థమైపోయింది, ట్రోలింగ్కి దిగజారిపోయినారంటే వీళ్ళు ఓడిపోయినారని అర్థమైపోయింది. సో మీ యొక్క హాస్పిటల్ పైన కూడా చాలా సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి, అధికార పార్టీ నుండి అంటే వస్తున్నాయి. అంటే మీ హాస్పిటల్ మీరు కోవిడ్ సమయంలో చేసింది ఏంటి, అసలు ఫీజులు ఎక్కువ లక్షల్లో ఫీజులు తీసుకుని ఇవన్నీ వస్తున్నాయి, వీటికి ఏం సమాధానం చెప్తారు? కోర్టు మమ్మల్ని ఫ్రీ క్లీన్ చిట్గా వదిలేసిన పేపర్లు మీ అందరికీ పంపిస్తాను, అది మీరు వీడియోలు అందరికీ చూపించుకోండి. దట్స్ ఇట్. ఐ సెండ్ యూ ది కోర్ట్ లెటర్. అది మీరు పబ్లిసైజ్ చేసుకోండి, ఇలా పెట్టి పంపించండి అందరికీ, ఇది కోర్ట్ లెటర్ అయిపోయింది. సో హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఓటర్లకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్తారు? ఈ అధర్మం ఆగాలంటే, మీకు జరుగుతున్న అన్యాయం ఇక్కడికన్నా ఆగిపోవాలంటే, ఈ చరిత్రలో రజాకారులు ఇంకా మనకి ఉండకూడదు అనుకుంటే, అదే నెత్తురి రక్తం ఇంకా మన జీవితాల్లో ఉండకూడదు అనుకుంటే, భవిష్యత్తు దేదీప్యమానం ఉండాలనుకుంటే, సూర్యకాంతిలాగా మనమందరం ఒకేలాగా ఎదగాలనుకుంటే, ఈసారైనా మోదీ సర్కార్కి, భాజపా పార్టీకి, కమలం గుర్తుకి ఓటు వెయ్యండి. ఇక్కడతో ఈ అన్యాయాన్ని ఆపుదాం, నిర్భయంగా ఆపుదాం. మనకు ఎదిగే హక్కు ఉంది, మనకు ఉజ్వల భవిష్యత్తు కావాలి, మన పిల్లలకి సమాన హక్కులు కావాలి. ఇలాంటి వాళ్ళ చేతికి కనుక రాజ్యం ఇస్తే వాళ్ళు ఎప్పటికీ మనను ఎదగనివ్వరు. 7 ఎకరాలలో ఆస్తులు కొండలెక్కి కట్టుకుంటారు వాళ్ళు, మనని 7 అడుగులు లోపలికి తోసేస్తారు కాలితోటి. దయచేసి మీ అందరికి ఇదే విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తంగా, తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఇదే నా విజ్ఞప్తి. 17 సీట్లలో మీరు విజృంభించాలి, మోదీ సర్కార్కే ఓటు వేయాలి. ఎందుకంటే ఇక్కడితోనైనా రజాకార్లు అనుకుంటూ తెర వెనక దాగి ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి సహాయాన్ని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకి మనం స్వస్తి చెప్పాలి. ఒక అందమైన, స్వచ్ఛమైన, శాంతియుతమైన, మనమందరం కలుసుకొని తయారు చేసే ఒక ప్రభుత్వాన్ని మనం ఆహ్వానించాలి. జై బోలో భారత్ మాతాకి జై. ఇది మొత్తంగా మాధవలత గారు ప్రధానంగా చెప్తుంది. సో హైదరాబాద్ ఓటర్లు ఆలోచించాలి, మాకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది, మరోసారి మోడీని గెలిపించాల్సిన అవసరం ఉంది, తప్పకుండా హైదరాబాద్ గెలిస్తే ప్రజలకు సేవ చేస్తానని కూడా వారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.